నేపథ్యంలో ఈరోజు దాన్ని ఓపెన్ చేసి మీడియా సమక్షంలో అందరూ కూడా చూపించడం జరిగింది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ఇక్కడ ఏమవుతుందో తెలుసుకోవాలని ఇక్కడికి రావడం కోసం ప్రయత్నం చేస్తే ఆ రోజు వాళ్ళని కూడా అడ్డుకోవటం, చివరికి ఇక్కడికి రావడానికి ప్రయత్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు కూడా పెడితే ఈ రోజుకి ఇంకా మా సందీప్ కానీ శ్రీనివాస్ ఇటువంటి వాళ్ళు మా వాళ్ళు ఎంతోమంది ఇంకా కేసులకి కోర్టుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు, వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన పరిపాలన ఎలా సాగిందో మనం చూసాం. ముఖ్యమంత్రికి చాలా విశేష అధికారాలు ఉంటాయి. ఆయన క్యాపిటల్ అమరావతి అయినా సరే నేను విశాఖపట్నంలో క్యాంప్ హౌస్ పెట్టుకుంటానంటే ఎవరు కూడా కాదనలేని విషయం. నేను క్యాంప్ హౌస్ పెట్టుకుంటాను, విశాఖపట్నంలో వచ్చి ఉండటానికి నాకు ఒక బంగ్లా కట్టుకుంటానంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయలేని విషయం. ఆయన విశాఖపట్నంలో వచ్చి ఉండటం కోసం అని చెప్పని ఈ ఋషికొండ, ఒకప్పుడు సప్త ఋషులు ఈ కొండపై నడయాడారని, ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళని, దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ, ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీని కింద ఇక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ను కూడా మరి పూర్తిగా డిస్మాంటిల్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు. బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు, ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు, ఎంత ఎస్టిమేట్తో కడతా ఉన్నారు, అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు. కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా, నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేసి ఉండదు. కానీ దాన్ని క్యాంప్ ఆఫీస్ని ధైర్యంగా చెప్పి కట్టే ధైర్యం కూడా చేయలేకపోయారు. ముందు టూరిజం అన్నారు, దీన్ని 5 స్టార్ హోటల్ అన్నారు, కొంతకాలం లేదు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు, చివరికి వెబ్సైట్లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా ఒట్టిదే ఇది కరెక్ట్ కాదు, ఇది చివరికి టూరిజం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని ఎస్టిమేట్లు కూడా చాలా గోప్యంగా ఉంచారు. ఫేజ్ 1 అన్నారు, ఫేజ్ 2 అన్నారు, ల్యాండ్స్కేపింగ్ ఎంత పెట్టారు, డిస్మాంట్లింగ్ ఎంత చేశారు, ఇవన్నీ కూడా ప్రతిదీ వివాదాస్పదమైంది. ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఆ ప్రజావేదికకి అనుమతులు లేవు, అనుమతులు కూడా చట్ట విరుద్ధంగా ఇచ్చారు. అది ఏదైతే ఆ రివర్ ఉందో కృష్ణా రివరు, ఆ రివరు దీనికి సంబంధించి ఆ వాటర్ లెవెల్కి సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని అనుమతులు పొందలేదు, కాబట్టి దీన్ని కూల్చేస్తున్నామని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చివేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువైంది. మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పిన దాన్ని కూల్చేస్తే మరి ఈరోజు ఈ రాజమహల్కి ఏం అనుమతులు ఉన్నాయని ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అన్నీ దీనికి అనుమతులు ఎక్కడా కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. ఎక్స్పర్ట్స్ కమిటీని నియమించారు, దీని మీద కోర్టు నియమిస్తే వాళ్ళు కూడా దీంట్లో చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళు కూడా నిపుణులు నివేదిక ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా న్యాయస్థానాన్ని కూడా చెరువుకి బురిడి కొట్టించే విధంగా వాళ్ళు అఫిడవిట్లు న్యాయస్థానానికి కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఇది మేము ఇంత నిర్మాణం చేస్తూ ఉన్నాం, ఇది టూరిజం తరఫున చేస్తున్నాం అని చెప్పి ఈరోజు కూడా దాని మీద ఏంటి అనేది కూడా చేయలేకపోయారు. అంటే చివరికి ఏ స్థాయికి దిగజారంటే దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం మినిస్టర్ వచ్చి 3వ కంటికి చెప్పకుండా దీన్ని ఇనాగరేట్ చేశామని చెప్పని మమ అనిపించారు. దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి, మీరు కూడా చూసారు లోపలంతా ఒక్కొక్క హాల్ కానీ లేకపోతే కింద మార్బుల్స్ కానీ లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం సద్దాం హుస్సేను అలాగే మనం బెంగళూరులో బళ్ళారి గాలి జనార్దన్ రెడ్డి గారు ఇటువంటి కొన్ని మనం టీవీల్లో పేపర్లో వీడియోల్లో చూసేవాళ్ళం. మరి వాటిని తలదన్నే విధంగా మళ్ళీ ఇందులో కూడా ఒక్కొక్క హాల్స్ కూడా ఎంతంత విశాలంగా ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో. ఓకే రైట్, డెఫినెట్గా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్పేషియస్ కడతారు, కానీ ఇంత వివాదాస్పదం చేసి ఇంత లగ్జరియస్గా 500 కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని ఈ విధంగా చేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. కాబట్టి ఎప్పుడు ప్రజలు గుర్తుకు పెట్టుకునే విధంగా ఇంత వివాదాస్పదం చేసిన ఈ నిర్మాణాన్ని ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఈరోజు ప్రభుత్వం ముందున్న పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే దీన్ని 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేశారు. కానీ ఇదేదన్నా హోటల్ లాగేట్లాగా చేద్దామంటే అట్లా రూమ్స్ కూడా లేవు. కేవలం వాళ్ళు ఉండటానికి ఒక 2-3 బంగ్లాలు సపరేట్ ప్యాలెస్లు, మెయిన్ ఇదంతా ఫంక్షన్లకు సంబంధించి ఏదైనా రివ్యూ చేసుకోవడానికి కాన్ఫరెన్స్ మీటింగ్ హాల్స్ ఆయన ఛాంబర్లు ఎటువంటి తప్ప ఇంకోవట్లేదు. అంతగా ముందు ఏదైతే రిసార్టు హరిత రిసార్ట్ ఆదాయం వచ్చిందో అది కూడా డిస్మాంటిల్ చేసి ఆదాయం వచ్చేది కూడా లేదు.
మరి దీన్ని ఏం చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి త్వరలో ఆయన విశాఖ పర్యటన కూడా ఉంటుంది. ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని స్వయంగా ఈ బిల్డింగ్ దగ్గర తీసుకొచ్చి మొత్తం ఈరోజు మనం ఎలాగైతే చూసామో ముఖ్యమంత్రి గారితో కూడా మొత్తం బిల్డింగ్ అంతా కూడా చూపించి ఆయన అభిప్రాయాల ప్రకారం దాన్ని ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.